ఇన్సిడెంట్ కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత నయారా పెట్రోల్ పంపు దగ్గర జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. పోలీసులకి ఉదయం 8:47 కంట్రోల్ రూమ్కు సూచన అందటం చెప్తా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఐజీ గారు, ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్లో ఇప్పటివరకు వచ్చిన సాక్ష్యాలను వివరిస్తూ ఉన్నారు అందరికీ. దాని ప్రకారం 8:42 వారికి సూచన అందింది అక్కడ ఎవరో చనిపోయి ఉన్నారని. ఆయన యొక్క మొబైల్ ద్వారా వారి ఎవరెవరితో బంధువులో ఎవరో అది కనుక్కొని వారికి ఫోన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొందరు వచ్చి అక్కడ పడి ఉన్నది అంటే మృత్యుగా అయితే అయి ఉన్నది పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు అని చెప్పి గుర్తించడం జరిగింది. ఆ రోజు సాయంత్రం నేను అక్కడ పోలీస్ అధికారులతోటి అలాగే ఇక్కడ ప్రవీణ్ గారి ఫ్యామిలీతో అంటే 25వ తారీఖు మాట్లాడటం జరిగింది. ఇక్కడ నుంచి ఫ్యామిలీ అక్కడికి వెళ్ళారు. ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత లేట్ అయింది కాబట్టి ఆ రాత్రి అక్కడ పోస్ట్ మార్టం చేయడానికి కుదరలేదు. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీ యొక్క కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక్వెస్ట్ అంటే శవ పరీక్ష మరియు పోస్ట్ మార్టం చేయటం జరిగింది. ఎస్పీతో నేను మాట్లాడాను. ఎస్పీ గారు అప్పుడు ఏం చెప్పారంటే మేము తప్పకుండా దీన్ని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తోటి ఇంక్వెస్ట్ చేయిస్తాము. ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టంని ఒక ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీమ్తో చేయిస్తాము. అది కూడా వీడియోగ్రాఫ్ చేస్తాము. ఆ తర్వాత నిష్పక్షపాతంగా ఉండేటటువంటి పెద్దలను కూడా అక్కడ ఉండనిస్తాము అని చెప్పారు. ఆ విధంగా అది జరిగింది. అయితే మీడియాలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి దృశ్యాలను అనేకమైన విషయాలు చూసిన తర్వాత ఈ మరణం వెనుక ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య, ఒక సునియోజితమైనటువంటి ప్లాన్తో చేసినటువంటి హత్య అనే విషయం ప్రజలను కలిసివేస్తూ ఉంది. 100కి నా నడితే 95-98% మంది ఇది హత్య అని నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఈ జరుగుతున్న మీడియాలో ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి అనేక దృశ్యాలు ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఈ రోజు వరకు కూడా రాలేదు. ఒక షార్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రమే వచ్చిందని అక్కడ ఐజీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను వస్తూ అది వింటూ వస్తున్నాను అనమాట. దాంట్లో ఆ గాయాల గురించి కూడా మన వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఇక్కడ శ్రీనివాసరావు గారు కావేటి లా ఫర్మ్ నుంచి వాళ్ళు వచ్చినటువంటి ఇప్పటిదాకా జరిగింది ఆ సాక్ష్యాల్లో ఇంకా ఏమి సాక్ష్యాలు సేకరించాల్సింది ఉంది అనే విషయంలో వాళ్ళు దాని గురించి లీగల్గా వాళ్ళు మాట్లాడతారు. అయితే ఇన్వెస్టిగేషన్ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ముందుకు ఎలా వెళ్ళాలి అనే విషయంలో నేను అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక 30 సంవత్సరాల దాకా సర్వీస్ చేసి ఇలాంటి అనేకమైనటువంటి అన్నోన్ మర్డర్ కేసెస్ని సూపర్వైజ్ చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి దాంతో నేను కొన్ని విషయాలని ఇక్కడ పత్రికల సంబంధంగా మీ అందరి ముందు ఈ పత్రిక అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు ముందు కూడా తీసుకురావాలని చూస్తూ ఉన్నాను. ముందుగా ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చాలా ప్రముఖమైనటువంటి పాస్టర్, అందరికీ తెలిసిన విషయమే. ప్రజలందరూ ముఖ్యంగా క్రైస్తవులకి బాగా అభిమాని అయినటువంటి పాస్టరు. ఆయన చనిపోవటం అందరినీ కలిసివేసింది. అది దానివలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతకాలం నుంచి ఆయనకు కొన్ని థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయనే విషయం ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతూ ఉంది. కొంతమంది ఆయన్ని బెదిరిస్తూ వస్తున్నారు చంపేస్తామని చెప్పేసి. ఎందుకంటే ఆయన అపాలజెటిక్ చేస్తూ ఉండేవాళ్ళు, డిబేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ డిబేట్లు చేసినప్పుడు కొంతమందిని వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ డిబేట్లలో ఒకరికి అప్పుడప్పుడు నచ్చని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఒకళ్ళ పట్ల వాళ్ళకి ద్వేషం అనేది రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఎక్కడైనా కానీ ఇలాంటి కక్ష కట్టి ఆయన చంపడానికి ఏమైనా వీళ్ళు ప్రయత్నం హత్య చేశారా అనేది మొదటి. అందుకని మనం ఏం చేయాలంటే ఇంట్లో నేను పోలీసు వారిని అడుగుతున్నది ఏంటంటే ఆయన కాల్ డీటెయిల్స్, వారి కుటుంబం యొక్క కాల్ డీటెయిల్స్ గత కొన్ని నెలలుగా ఎప్పటి నుంచి అయితే థ్రెట్ అని చెప్తున్నారో ఆ కాల్ డీటెయిల్స్ ఏమేమి వస్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయి,
అనే విషయాలను సేకరించాలి. అయితే ఇప్పుడు అది చెప్తా ఉన్నారు, కాల్ లాక్స్ తీసుకున్నామని చెప్పేసి. అలాగే ఆ రోజు ఆయన బయలుదేరిన తర్వాత ఆ వచ్చిన కాల్ డీటెయిల్స్, ఏ కాల్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ కాల్స్, ఆ టెలిఫోన్స్ ద్వారా ఎవరితో సంపర్కం చేసుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ మనకున్నటువంటి టెక్నాలజీ తోటి దాన్ని విశ్లేషించవచ్చు. ఆ విధంగా ఎవరు ఆ టైంలో యాక్టివ్గా ఉన్నారు, ఈ ఒకవేళ హత్య జరిగితే ఈ కుట్ర చేయటం వెనుక ఎవరి ఉండవచ్చు అనే విషయాన్ని కనుక్కోవడానికి ఈ కాల్ డీటెయిల్స్ యొక్క క్రిటికల్ ఎగ్జామినేషన్ తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి అక్కడ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. ఆ ఫుటేజ్ అంతా పర్వాలేదు, కానీ ఆ ఫుటేజ్ని ఇంకా విశ్లేషించాల్సిన విషయం ఉందేమో. చాలామంది ఏమనుకున్నారు, ఇది యాక్సిడెంట్ అయితే మోటార్ సైకిల్ ఇంటాక్ట్గా ఎందుకుంది, దాంట్లో ఏమి డ్యామేజ్ కలగలేదు అని అంటున్నారు. అయితే దానికి చాలా కారణాలు కూడా చూపించవచ్చు, ఉన్నాయి కూడా. అన్నీ నేను ఖచ్చితంగా ఇది అని చెప్పలేం, కానీ అనుమానాలు అయితే దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ముఖ్యంగా ఆ టోల్ ప్లాజా కొవ్వూరు దగ్గర ఆయన దాటుతున్నప్పుడు ఆయన మోటార్ సైకిల్ యొక్క హెడ్ ల్యాంప్ అది పగిలి ఉండటం చూపిస్తూ ఉన్నారు. బ్లింకర్ ద్వారా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొంత ఆయన షేకీగా ఉన్నాడు. ఎస్పీ చెప్పడం అంటే అక్కడ సిఐతో కూడా మాట్లాడినప్పుడు ఆయన బాగా అలసిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా చాలా కూలసంగా చూసుకోవాలి. ఈ పంచనామాలో ఉన్నటువంటి గాయాలు, పోస్ట్ మార్టంలో డిక్లేర్ చేయబడిన గాయాలు, వాటికి వీటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఈ గాయాలు డీటెయిల్డ్ పోస్ట్ మార్టం వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంత ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా పంపించారు టాక్సికాలజీకి, వీసరా రిపోర్ట్ చేసి పంపిస్తారు. ఆ వీసరా రిపోర్ట్ రావాల్సి ఉంది. అలాగే ఆ కాలిన గాయం ఒకటి ఉంది కాబట్టి ఈ కాలింది ఏని వలన కాలిందని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి విశేషజ్ఞ రిపోర్ట్ కోసం పంపించారు. అయితే నేను అనేది ఏంటంటే ఎంత చిత్తశుద్ధితో ఈ ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తున్నప్పటికీ అనేక మంది హృదయాల్లో ఈ అనుమానం అనేది ఉంది. ఆ అనుమానం ఉంది కాబట్టి దీన్ని ఇంకా డీటెయిల్డ్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ చేసిన ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అనుమానాలను తీసివేయటానికి దీనికి, లేకపోతే వాళ్ళు ఒకవేళ ఈ విషయంలో సరైనటువంటి సమాధానకరమైనటువంటి కారణాలు చూపించలేకపోతే ఈ కేసుని ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఇన్వెస్టిగేట్ అంటే ఆ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేయడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయటం అందరికీ చాలా కన్ఫ్యూజన్ లేకుండా, అనుమానాలు లేకుండా ఉంటుంది. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే సిబిఐ కూడా ఎంక్వైరీకి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే వాళ్ళు లా ఫరం శ్రీనివాసరావు కవేటి వారి లా ఫరం యొక్క లాయర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఈ విషయాన్ని గురించి మీతో మాట్లాడతారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి తీసుకెళ్ళొచ్చా, ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా తీసుకెళ్ళొచ్చా, దీన్ని ఏ విధంగా చేయవచ్చని. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ విషయంలో ఈ అనుమానాలకి పోలీసు వారు ఎంత చిత్తశుద్ధితో చేసినప్పటికీ కూడా ఇంకా డౌట్లు వచ్చేటటువంటి కారణం ఎందుకు వస్తుందంటే గత కొద్ది సంవత్సరాలుగా, ఒక 10-15 సంవత్సరాలుగా ఈ మత విద్వేషము, మతోన్మాదము ఇది మన భారతదేశంలో చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అందరం గమనిస్తూ ఉన్నాం. యూట్యూబుల ద్వారా కానివ్వండి, యూట్యూబుల్లో జరుగుతున్న డిబేట్ల ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా మీడియా, ఇర్రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అనేకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ఈ మాటలు మాట్లాడటం, ఆ విధంగా ప్రసంగాలు చేయటం, దీని ద్వారా కూడా ఈ హాని జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇంకోటి చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, రిలీజియస్ మైనారిటీస్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం తీసుకొని రిలీజియస్ మైనారిటీస్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. అనేక నార్త్ ఇండియన్ స్టేట్స్లో, మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా చోట్ల ఆదివారం క్రైస్తవులు ఆరాధన చేసుకున్నప్పుడు కూడా దాని మీద దాడి చేసి వీళ్ళు ఇక్కడ మతం మారుస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తూ దాడి చేయడం జరుగుతూ ఉంది. ఇది మతోన్మాదులు వెళ్ళి చేస్తూ ఉన్నారు. అలాగే గాస్పెల్ ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి మీరు మా దగ్గరకు రాకూడదు, ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వారి మీద చేయి చేసుకొని, ఎందుకంటే రాజ్యాంగం 25వ అధికరణం కింద మత ప్రచారం కానీ మతం ప్రాక్టీస్ చేసుకోవటం కానీ మనకిచ్చినటువంటి అది ప్రాథమిక హక్కు. అది అన్ని మతాల వారికి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. అయితే ఆదివారాలకు నేను ఈ మధ్య మార్చి 1న
క్రైస్తవులను మేము ఊచకోత కోస్తామని చెప్పేసి ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద భయంకరమైనటువంటి జరిగినప్పుడు నేను వెళ్ళి అక్కడ సిఎస్ తోటిను అక్కడ డీజీ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలామంది సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ ఆదివారము ఇక్కడ చర్చిల్లో ఇళ్లల్లో వీళ్ళు ఎందుకు కూడుతారు, ఏం చేస్తారు, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా నమ్ముతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేటటువంటి ఒక దుష్ప్రచారము ప్రజల్లోకి చాలా ఎక్కువగా ఇండాక్ట్రినైజ్ చేయబడింది. మంచి బుద్ధిజీవులైనటువంటి మంచి అధికారులు అయినటువంటి కూడా దీన్ని నమ్మాల్సి వస్తుంది. అందుకనే మనము అనేక మందికి తెలియజేయాల్సింది ఏంటంటే ఆ ఇళ్లల్లో జరిగే కేవలం పెద్ద పెద్ద చర్చిల్లోనే ఆరాధనలు జరగవు. ఆదివారం హోమ్ అంటే హౌస్ ప్రేయర్ హౌసెస్లో కూడా అంటే ఇళ్లల్లో కూడా 10 మంది 20 మంది 30 మంది కూడి వాళ్ళు ఆరాధన చేసుకుంటారనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది పనిగట్టుకొని ఈ మత ద్వేషాన్ని రెచ్చగొడతా ఉంటారు, కానీ సామాన్య ప్రజలు దీన్ని చాలా తొందరగా నమ్మరు. అయితే అది చెప్పిందే మరీ మరీ చెప్పడం వలన ఈ వాతావరణం ఏర్పడతా ఉంది. ఈ వాతావరణాన్ని పోగొట్టడానికి అన్ని వర్గాల వారు ప్రయత్నం చేయాల్సిన ఉంది. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, లేక ఇంకొక ముస్లిం మైనారిటీ అనేటువంటి ముస్లింలు మాత్రమే కాదు, హిందువుల బాధ్యత కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. బుద్ధిజీవులనే హిందువులు 80% ఉన్నారు. అందరూ ఈ రిలీజియస్ ఈ మతోన్మాదంతో లేరు. చాలామంది హిందూ సోదరులు దేశం శాంతియుతంగా ఉండాలని మత సహనంతో ఉండాలని కోరుకుంటున్నారు. హైందవ సంస్కృతి అనేది వేల సంవత్సరాల నుంచి మత సహనం ద్వారానే పెరుగుతూ వచ్చింది. ఇతర మతాలను ద్వేషించకుండా వాటిని ప్రేమించటం, వాటిని గౌరవించటం అనేది మన హైందవ సంస్కృతి యొక్క ముఖ్యమైనటువంటి భాగం. అయితే దురదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా ఏ కారణమైన చేత కానీ నేను దాన్ని ప్రత్యేకంగా ఆ విషయంలోకి వెళ్ళను, కానీ వీటన్నిటి వెనుక అనేక చర్చిల మీద అటాకులు చేయటం, పాస్టర్లను కొట్టడం, ఇదిగో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను పాస్టర్లను భయపెట్టడం, వాళ్ళని చంపుతామని హెచ్చరించడం, వీటన్నిటి వలన ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజల్లో ఒక విధమైనటువంటి భయం క్రైస్తవుల్లో ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఇంత మంచి దైవదేశ జనుల్ని పాస్టర్ గారిని వీళ్ళు హత్య చేసి ఉంటారని పూర్తిగా నమ్మటానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సహాయపడుతూ ఉంది. పోలీసు వాళ్ళతో రిక్వెస్ట్ చేసేది నిష్పక్షమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరికైనా ఎక్కడైనా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈ కేసుకు సంబంధించి దొరికినట్లయితే దాన్ని పోలీసు వారికి ఎస్పీ గారికి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు బాహాటంగానే చెప్తూ ఉన్నారు. ఆ విధంగా వారికి ఇవ్వండి, ఇచ్చి ఈ ఇన్వెస్టిగేషన్కి దోహదం చేయండి. వదంతులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఈ విషయంలో సరైన న్యాయం జరగకపోతే నేను హైకోర్టులకు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంటర్నేషనల్ కోర్టుకు కానీ ఇంకా ఇంకొక చోటికి వెళ్ళి న్యాయం కోసం పోరాడేటటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి చెప్తూ ఇంకా ఏమన్నా అడిగితే తర్వాత సమాధానం చెప్తాను. ఇంతవరకు నేను చెప్తూ ఇది ముగిస్తున్నాను. ధన్యవాదాలు.